అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవునికి వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్టమైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన సమయంకై, మీరు ఇచ్చుచున్న ఆత్మీయ అవకాశంకై, మీరు బోధించుచున్న మీ మాటలకై మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలనైనా కొద్ది వారము నీ ఎదుకు మమ్మల్ని చేర్చుకొనుము. నీ మాటను మాకు వినిపించుము. దీవెనకరమైన ఆశీర్వాదకరమైన నీ బోధను, నీ మాటను మీరే మాకు వినిపించి నైనా మమ్ములను నీకు అంగీకారమగు పాత్రలుగా మమ్మల్ని మలుచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, కాపుదల, భద్రత, స్వస్థత, రక్షణ, రాకడ, ధన్యతలు, శుభాలు, జయాలు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవుడు పరలోకమందున్నాడనియు, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట పరలోకంలో ఉన్న దేవుడు పలుకుతున్నాడని విశ్వాసు గ్రహించుకోవలసి ఉన్నది. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవుడికి కావలసినవి, క్రీస్తు విశ్వాసం కలిగిన వారికి అవసరతలన్నీ కూడా తెచ్చగలిగేది పరలోకములో ఉన్న దేవుడు. పరలోకములో ఉన్న దేవుడు ప్రభువు మన కొరకు అన్నీ ఇచ్చేవాడు, అన్నీ చేసేవాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుగా మన దగ్గరికి వచ్చిన వాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు దర్శన ప్రత్యక్షతలో మనం చూసినట్లయితే కనుక, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గనక, బలిష్టమైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఎవరు ఈ దూత? అసలు పరలోకములో నుంచి ఎందుకు వచ్చింది? అసలు బైబిల్లో ఉన్న ఎన్ని లోకాలు ఉన్నాయి, పరలోకము ఎక్కడ ఉన్నది అనేది మనం గ్రహించుకొని వాక్యంలోనికి వెళ్దాం. దైవజనులు దేవదాసు అయ్య గారు రాసినటువంటి రక్షణ మహాసంకల్పం, ఆ యొక్క చరిత్రలో అవ్వచ్చు, రక్షణ మహాసంకల్పం పాఠ భాగంలో అవ్వచ్చు, అయ్యగారు 7 లోకాల గురించి కూడా వివరించడం అనేది జరిగింది. 7 లోకాలు కూడా ప్రభు చేత సృజించబడినవి. 7 లోకాలు కూడా ప్రభు యొక్క కార్యమును బట్టి, ప్రభు ఉద్దేశాన్ని బట్టి, ప్రణాళికలో ఇవి కాలానుగుణంగా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 7 లోకాలు దేవలోకము. దేవలోకమునకు ఉన్న మరొక పేరే ఉన్నత లోకము. దేవలోకము లేక ఉన్నత లోకము అను ఈ లోకము తర్వాత క్రింద భాగంలో చూస్తే గనక దేవదూతల లోకము మనకి కనబడుతుంది. దేవదూతల లోకము తరువాత మోక్షలోకము కనబడుతుంది. ఈ మోక్షలోకంలో 3 లోకాలు మనకి కనబడతాయి. నూతన యెరూషలేము, రక్షితుల మోక్షము, పరదేశు. ఈ 3 భాగాలు కూడా మోక్షలోకంలో ఒక 3 భాగాలు అయి ఉన్నాయి. మోక్షలోకంలో 3 భాగాలు: నూతన యెరూషలేము, రక్షితుల మోక్షము, 3వది పరదేశు. ఈ 3 గురించి కూడా మనం కొద్ది కాలంలో, సిలువ కాలంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. 4వ లోకము భూలోకము, 5వ లోకము వాయుమండల లోకము, 6వ లోకము భూలోకము, 7వ లోకము పాతాళ లోకము. మరొకసారి నేను చెబుతున్నా, పరలోకము, దేవలోకము, ఉన్నత లోకము, 2వది దేవదూతల లోకము, 3వది మోక్షలోకము,
మోక్షలోకములో నూతన యెరూషలేము, రక్షితుల మోక్షము, పరదేశం ఉంటాయి. భూలోక మోక్షము, వాయుమండల లోకము, భూలోకము, పాతాళ లోకము. పాతాళ లోకములో కూడా 3 భాగాలు ఉంటాయి. 1 హేడెస్సు, 2 మట్టులేని గొయ్యి, 3 అగ్నిగుండము లేదా నరకము. ఈ 7 లోకాలు కూడా ప్రభు ఎవరి తరగతిని బట్టి వారికి నిర్ణయించినట్లుగా, ఎవరి నీతిని బట్టి వారిని నిర్ణయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాక్య భాగంలో మనం చూసినట్లయితే కనుక పరలోకంలో నుంచి ప్రభు ఆదికాండంలో మొదట మాట వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా సృష్టికర్త అయిన దేవుడు మొదట మాటతో సృష్టిని కలుగు చేస్తాడు. మమకారంతో మనిషిని కలుగు చేస్తాడు. మమకారం కలిగిన మనిషి కోసం దేవుడు తన సృష్టిని అంతటిని కూడా మానవునికి దానముగా ఇచ్చాడు. వాక్యంలో మనం చూడగలిగితే కనుక పరలోకంలో నుండి బలిష్టమైన ఒక దేవదూత గారు రావటం అనేది యోహాను గారు 10వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో పరలోకంలో నుంచి దేవదూతలు రావటం, దేవదూతల గారైన వారు వచ్చి మనుషులకు పరిచర్య చేయటం, దేవదూతలైన వారు వచ్చి మనుషులకు మేలు చేయటం, దేవదూతల గారైన వారు వచ్చి మనుషులను కీడు నుండి తప్పించడం బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూడగలుగుతున్నాం. పరలోకంలో నుంచి ఏమొచ్చాయి, పరలోకంలో నుంచి ఎవరు వచ్చారు, పరలోకంలో నుంచి ఎవరి దగ్గరికి వచ్చారు, ఎందుకు వచ్చారు అని బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక ఆదికాండము 19వ అధ్యాయం మనందరికీ కూడా తెలిసిందే. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధకములతోటి కాలిపోవటం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఏమొచ్చాయి, ఆకాశం నుండి ఏమొచ్చాయి, యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నియు ఆకాశం నుండి కురిపించి. ఎందుకు కురిపించాడు ఈయన? సొదొమ గొమొర్రా పట్టణం దేవునికి అంగీకారము కాని పాపస్థలముగా ఉండిపోయింది. నరులందరూ కూడా బలాత్కారముగా ఉండబడ్డారు. నరులందరూ కూడా శోధపూరితులుగా ఉన్నారు. నరులందరూ కూడా దేవుని భయం లేనివారు, దేవుని భక్తి లేనివారు, దేవుని యందు నిబద్ధత లేనివారు. ఒకరిని బట్టి ఒకరు పాపమును నేర్చుకునేవారే కానీ దేవుని బట్టి పరిశుద్ధతను నేర్చుకునేవారు లేరు. ఒకరిని బట్టి ఒకరు పాపాన్ని ప్రోత్సహించుకునేవారే కానీ దేవుని బట్టి పరిశుద్ధతను సంపాదించుకునేవారు లేరు. అటువంటి బలాత్కారమైన పట్టణంలో దేవునికి స్థానము లేనందువలన, దేవుణ్ణి ఆరాధించువారు లేనందువలన, దేవుని క్రమమునకు స్థానము లేనందువలన దేవుడు ఆ పట్టణమును దహించడానికి ప్రభువే ఆకాశము నుండి అగ్నిని గంధకములను కురిపించినట్లుగా వాక్యము నుండి మనం చూడగలుగుతున్నాం. ఆకాశము నుండి ఏమొచ్చాయి? దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చింది. అగ్ని ఎందుకు వచ్చిందంటే మలినమును కాల్చడానికి. అగ్ని ఎందుకు వచ్చిందంటే మస్సును కాల్చడానికి, మస్సును రాల్చడానికి, పాపమును కాల్చివేయటానికి, చెత్తను కాల్చివేయటానికి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం కూడా ఇంట్లో చెత్త, పేపర్స్ అవ్వచ్చు, చెత్త అంతా సామాగ్రిని తీసుకొని వచ్చి ఒక మూల పెడతాం, పోగేస్తాం. ఆ పోగును అట్లాగా వదిలేస్తాం అనుకోండి, మరలా ఆ చెత్త మరలా మన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది. అది ఎవరికైనా సరే అసౌకర్యమే, ఎవరికైనా సరే హానే, ఎవరికైనా సరే చిరాగ్గానే ఉంటుంది చెత్త. అందుకని ఆ చెత్తనంతటినీ కూడా ఒక చోట కూర్చి ఏం చేస్తాం, మనకి తిరిగి హాని రాకుండా, ఎవరికి హాని చేయకుండా ఆ చెత్తను మనం ఒక చోట కూర్చిపెట్టి అగ్నితో కాల్చివేస్తాం. అలాగే దేవుడు ఆకాశము నుండి తన కన్నులతో మనుషులను చూస్తుండేటప్పుడు ప్రభు బాధపడి, ప్రభు సంతాపపడి, ప్రభు మనోవేదన పడి ఈ యొక్క పాపస్థితిలో ఉన్న మనుషులను శిక్షించడానికి
తరువాత తరాల వారికి దేవుని ఉగ్రతను తెలియచేయటానికి దేవుడు ఎంచుకున్న ఉగ్రత కలిగిన పట్టణం ఈ సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని చేత కాల్చివేయబడింది. ఈ అగ్ని ఎక్కడ నుండి వచ్చిందంటే ఆకాశము నుండి వచ్చింది. ఆకాశము నుండి దేవుడు అగ్నిని కురిపించగలడు. కన్నీటిని పన్నీరుగాను ఆనంద బాష్పముగాను మార్చడానికి దేవుడు మన మొరను విని ఆనంద వార్తను కూడా వినిపించగలడు. ఇదే ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనుక దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినుచున్నాడు. చూడండి, ఆకాశం నుండి ఎవరు వచ్చారు? దేవదూత గారు వచ్చారు. ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి యొక్క కన్నీరు, ఒక పిల్లోడి యొక్క మొరను పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడు. పరలోకంలో ఉన్న దేవునికి దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆ చిన్నపిల్లవాడు ఇష్మాయేలు ఏడుస్తున్న ఏడుపుకి పెడుతున్న మొరకి ఆ మొర ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఇష్మాయేలు విషయములలో దేవుడు తన ప్రేమను కురిపించేవాడు కాబట్టి ఇష్మాయేలు విషయంలో హాగరు దగ్గరికి ఎవరిని పంపించారు? దేవదూత గారిని పంపించారు. దేవదూత గారు ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చింది? భయపడకుము. ఇష్మాయేలు చోట దేవుడు ఇష్మాయేలు స్వరమును విన్నాడు. ఇష్మాయేలు నీరు లేక దప్పికతో ఎడారి ప్రాంతంలో మంచు ఎండలో ఎవరు ఆదరించలేని పరిస్థితిలో ఇష్మాయేలు గారు ఏడుస్తుండేటప్పుడు, హాగరు కన్నీరు కారుస్తుండేటప్పుడు చూచుచున్న దేవుడు కాబట్టి, విడుచున్న దేవుడు కాబట్టి, ఉపకారం చేసే దేవుడు కాబట్టి, అపకారమును మరణమును కొట్టివేసే దేవుడు కాబట్టి ఆ దేవుడే ఎవరిని పంపించారంటే ఆకాశము నుండి దేవదూత గారిని పంపించారు. ఈ దేవదూత గారు హాగరు గారి దగ్గరికి వచ్చి, హాగరు, భయపడకు. ఎందుకు? హాగరును దేవుడు ధైర్యపరిచాడనిసినంటే ఒకప్పుడు అబ్రహాము గారికి ఉపపత్నిగా ఉండేది. కానీ దేవుడి కార్యక్రమమునకు అడ్డు రాకూడదని, దేవుని క్రమమునకు అడ్డు రాకూడదని, దేవుడి చిత్తమునకు అడ్డు రాకూడదని చెప్పి హాగరు నిర్ణయించుకొని దేవుడి మాటకు భయపడి అబ్రహాము ఇంట విశ్వాసాన్ని బట్టి దేవునికి భయపడుతూ అబ్రహామును శారాను తనకిచ్చిన సమస్తాన్ని విడిచిపెట్టి ఒకప్పుడు శారమ్మకు దాసిగా ఉన్న హాగరు దేవుని మాట ప్రకారం వేరే చోటకు నడవబడింది. వేరే చోటకు నడచబడిన ఈ నీతే దేవుని యొక్క నీతిపరుడు, దేవుడు నీతిమంతుడు కాబట్టి యథార్థవంతుని యొక్క మొరను దేవుడు వింటాడన్నట్లు హాగరు మొరను దేవుడు విని మరణ సమయముగా ఉన్న ఆ ప్రతికూల సమయంలో ఇష్మాయేలు విషయంలో దేవుడే దేవదూత గారిని పంపించాడు. దేవుడే దేవదూత గారిని ఇష్మాయేలు గారితో దగ్గరకు పంపించారు. కారణం ఏంటంటే హాగరు అబ్రహాము ఇంట నేర్చుకున్న నీతి, హాగరు జీవితంలో దేవుని పట్ల ఉన్న భయము, హాగరుకి దేవుని పట్ల ఉన్న భక్తిని చూసి దేవుడు ఎవరిని బ్రతికించాడనిసనంటే ఇష్మాయేలు గారిని బ్రతికించారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనము భూలోకంలో సన్నిధి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మొర చేస్తున్నా, విజ్ఞాపనలు చేస్తున్నా దేవుడు ఆకాశమందుండి మన మొరలను, మన ప్రార్థనలను, మన విజ్ఞాపనలను దేవుడు వినేవాడై ఉన్నాడు. వినుటకు ఆయన చెవులు మందము కాదు. హాగరు యొక్క విషయంలో కూడా భూమి మీద ఆయన మండుటెండలో హాగరు గారు ఉండి ప్రార్థన చేస్తుండేటప్పుడు మహాకాశంలో ఉన్నటువంటి మహిమ దేవుడు అక్కడ నుండి సమాధానాన్ని మనకు అందించాడు.
మనం వెళ్ళలేం కదా, మన స్వరాన్ని అక్కడికి వినిపించలేము. కానీ దేవుడు తన ప్రేమతో తన పిల్లలు పెడుతున్న మొరను వినేవాడై ఉన్నాడు కాబట్టి హాగర్ విషయంలో కూడా అలాగే విని దేవుడు ఆకాశం నుండి ఎవరిని పంపించాడంటే హాగర్ గారికి ధైర్యం చెప్పడానికి దేవదూత గారిని పంపించారు. చూడండి, ఆది కాండంలో 19వ అధ్యాయంలో ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి సొదొమ గొమొర్ర పట్టణాన్ని దహిస్తే ఆకాశం నుండి వచ్చిన దేవదూత గారు ఎవరిని రక్షించారని అంటే నాశనమైపోతున్న ఆ సొదొమ గొమొర్ర పట్టణం నుంచి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఇక్కడ కూడా ఆది కాండము 21వ అధ్యాయంలో చూస్తే గనక హాగరు మొరపెడుతుండేటప్పుడు ఆకాశం నుండి ఎవరు దిగొచ్చారంటే దేవదూత గారు దిగొచ్చారు. ఎవరిని రక్షించారని అంటే మరి ఇష్మాయేలు గారిని మరణ అపాయం కలిగిన, దప్పిక కలిగిన, ప్రాణ అపాయం కలిగిన ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి ఈ యొక్క దేవదూత గారు రక్షించారు. అలాగనే ఆది కాండము 22వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే యెహోవా దూత పరలోకముల నుండి అబ్రామా అబ్రామా అని పిలిచెను. చూడండి, ఆది కాండంలో మనం చూడగలిగితే గనక దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే ఆది కాండము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే గనక ప్రభువు రాయించిన మాటే మనకు కనబడుతుంది. అప్పుడు అబ్రాహాము అతన్ని తన కుమారుని వధించి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. చూడండి, ఆకాశముల నుంచి దేవదూత గారు యెహోవా దూత వచ్చినప్పుడు ఇస్సాకు గారిని రక్షించడానికి స్వయంగా ఎవరు వచ్చారంటే యెహోవా దూతే అబ్రహాము గారి దగ్గరికి వచ్చారు. చూడండి, అబ్రహాము గారి విషయంలో జాగ్రత్తగా గమనిస్తే గనుక మిక్కిలి మహావిశ్వాసము కలిగిన ఈ అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రిగా పేరొందిన ఈ అబ్రహాము గారు సొంత కుమారుణ్ణి బలివ్వటానికి మోరియా పర్వతం మీదకి వచ్చినప్పుడు కత్తిని ఎత్తుతుండేటప్పుడు ఆకాశం నుండి ఎవరు స్వరం విన్నారంటే అబ్రహామా అబ్రహామా అని యెహోవా దూత స్వరము ఆకాశం నుండి పలుకుట అబ్రహాము గారు విన్నారు. ఎప్పుడైతే యెహోవా దూత గారు వచ్చి అబ్రహామా అబ్రహామా అని పరలోకం నుండి పిలిచినప్పుడు ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఈయనకు తీయలేదు కనుక నీవు దేవుని దృష్టికి భయపడిన వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. కుమారుడెక్కువ, దేవుడెక్కువ. కుమారుడెక్కువ, రక్త సంబంధం ఎక్కువ. కుమారుడెక్కువ, వంశం ఎక్కువ. దేవుడెక్కువ, వంశం ఎక్కువ. దేవుడెక్కువ, కుమారుడెక్కువ. దేవుడెక్కువ, సొంత స్థితి ఎక్కువ. దేవుడెక్కువ, నిందెక్కువ అనిస్తనంటే ప్రతి సమయమందు అబ్రహాము గారు ప్రతి పరీక్ష యందు, ప్రతి పరిశోధన యందు, ప్రతి నిరీక్షణ యందు దేవుణ్ణి ఎత్తి చూపించారు అబ్రహాము గారు. అందుకనే పరలోకంలో నుండి దేవుడే యెహోవా దూత దిగి వచ్చి అబ్రహామా అబ్రహామా అని పిలిచి ఇస్సాకు మీద నీవు చెయ్యి వేయద్దు, ఇస్సాకు మీద చెయ్యి వేయద్దు. ఇస్సాకు ఒక్కడై ఉండగా వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడైనా సరే నువ్వు వెనుక తీయకుండా ఏం చేసావంటే యెహోవాకు భయపడిన వాడవు కాబట్టి నిన్ను బలిష్టమైన జనాంగముగా నేను మలుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, మొదట దేవదూత గారు వచ్చినప్పుడు దేవునికి కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక మనము బాబేలు గోపురం దగ్గర కూడా చూస్తే గనక పరలోకంలో నుండి దేవదూతలు వచ్చి దేవుని క్రమమును జరిగించారు. మనుషుల క్రమమునకు, అపవాది ఆలోచనలకు అడ్డుపడ్డారు. అలాగున్నే 19వ అధ్యాయంలో చూస్తే సొదొమ గొమొర్ర పట్టణాల దగ్గర లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించారు. అలాగున్నే హాగరు దగ్గరికి వచ్చేటప్పటికి ఇష్మాయేలుని రక్షించారు.
అబ్రహాము గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇస్సాకు గారిని రక్షించారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, పరలోకమందు సాక్ష్యము కలిగిన విశ్వాసం మనకుండాలి. పరలోకమందున్న సాక్ష్యతత్వం కలిగిన విశ్వాసి స్థితి మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. అందుకని యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే గనక, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకు వాడు పరమందున్నాడు. చూడండి, దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక, దేవుడు రాయిస్తున్న మాట, మన సాక్ష్యమైన వాడు ఎక్కడున్నాడట? పరలోకమందున్నాడు. నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. అబ్రహాము గారి పక్షాన విశ్వాసాన్ని సాక్ష్యం చెప్పిన వాడు ఎక్కడున్నారంటే పరలోకమందున్నారు. లోతు కుటుంబాన్ని రక్షించడానికి రక్షకుడైన వాడు పరలోకమందున్నాడు. హాగర్కు దప్పిక తీర్చడానికి నీటి బుగ్గలను ఏర్పరిచిన వాడు ఎడారి స్థలములో నీటి బుగ్గలను అందించి దాము తీర్చిన జీవాధిపతి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఇదే మాట యోబు గ్రంథంలో ప్రభు అంటున్న మాట, మీరందరూ కూడా నన్ను అబద్ధికుడుగా అనుకుంటున్నారు. మీ క్రియలతో, మీ మాటలతో, మీ స్థితితో మీరు నన్ను ఎన్ని పనికిమాలిన మాటలు మాట్లాడినా, నిందలు వేసినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు నాకు ఏర్పరిచినా సరే, నా పక్షాన, నా భక్తి విషయంలో, నా యొక్క విశ్వాసం విషయంలో సాక్షిగా ఉన్నవాడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. మన పక్షాన పరలోకంలో ఎవరున్నారు? మన పక్షాన పరలోకంలో మొరపెట్టడానికి దేవుడి సంబంధమైన క్రియ మనలో ఏముంది? అబ్రహాము గారిలో విశ్వాసం ఉంది కదా. లోతు యొక్క జీవితంలో గమనిస్తే అబ్రహాము గారి విశ్వాసమే కనబడుతుంది కదా. అబ్రహాము గారు ఇస్సాకు గారిని రక్షించడానికి అబ్రహాము గారి విశ్వాసమే కనబడుతుంది. ఇష్మాయేలు విషయంలో కూడా అబ్రహాము గారి విశ్వాసమే కనబడుతుంది. మన విశ్వాసం ఎక్కడుంది? కనీసం మందిరం దగ్గర ఉందా? కనీసం దేవుని వాక్యం దగ్గర ఉందా? కనీసం దేవుని వాక్యము పట్ల మనం విశ్వాసమైన స్థితిలో మనం బ్రతకగలుగుతున్నామా? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభువు చెప్తున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే కనుక, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, కుమారులు చనిపోయినా, కుమార్తెలు చనిపోయినా, పాడి మంద అంత పాడైపోయినా, శరీరం క్షీణించిపోయినా, సతాయించే భార్య పక్కన ఉన్న, స్నేహితులు మాట్లాడే బాధలు పెడుతున్నా సరే, ఒంటిలో వ్యాధులున్నా, మనసులో శాంతి లేకపోయినా, ఉన్నవన్నీ కూడా కోల్పోయినా సరే, యోబు గారి జీవితం విశ్వాస సహితమైన స్థితి. యోబు న్యాయస్థుడిగా ఉన్నాడు కాబట్టే, యోబు గారు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే, యోబు గారు దేవుని సహవాసంలో ఉన్నారు కాబట్టే, దేవుని సహవాసంలో ఉన్న యోబు గారి కోసం సాక్ష్యం ఎక్కడుందని అంటే పరలోకముందు ఉంది. మన సాక్ష్యం ఎక్కడుంది? మన ఇంట్లో కూడా మనకు ఉండదు, మన ఇంట్లోనూ ఉండదు, మన ఒంట్లోనూ దేవుని కోసం మనకు సాక్ష్యం ఉండదు. కానీ యోబు గారు అంటున్న మాట, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. పరమందు ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడేవాడు కాబట్టి, దేవుడు మన పక్షాన మొరలిడేవాడు కాబట్టి, దేవుడు మన పక్షాన రక్షించేవాడు కాబట్టి, దేవుని స్థితిని బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక దేవుడే మనకి సాక్షి అయిన వాడు. అందుకనే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట, ఆయన కనులు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. అనగా పరలోకము ఎవరి కోసం అనిస్తుంటే నరుల కోసము. పరలోకము ఎవరి కోసం అనిస్తుంటే నీతిమంతుల కోసము. పరలోకము ఎవరి కోసం అనిస్తుంటే దేవుని పట్ల యథార్థత కలిగిన వారి కోసము. పరలోకము ఎవరి కోసం అనిస్తుంటే దేవుని కొరకు సమస్యము విడిచిపెట్టిన కుటుంబాల కోసము. ఒకరోజు పేతురు గారు అన్నారయ్యా, మేము చేపలు పట్టుకునే వాళ్ళం కదా, నీ కోడ వస్తే మాకు లాభం ఏంటి అని అడిగారు. ప్రభు అన్నారు,
12 గోత్రాలకు మిమ్మల్ని నేను న్యాయం తీర్చే న్యాయముస్తులుగా నేను ఉంచుతాను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసరంటే, కుడివైపునన్నా దొంగ అన్నాడు, అయ్యా మేము పొందిన పాపానికి, మేము చేసిన తప్పుకి ఇది న్యాయం, నువ్వు తప్పు లేనివాడవయ్యా, నువ్వు నేడు నాతో పాటు పరదేశంలో ఉందని దేవుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ఎక్కడ మలుచుకున్నాడంటే పరదేశంలోనికి మలుచుకున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, నరుని హృదయంలో యథార్థత ఉండేటప్పుడు, మనిషి యొక్క హృదయంలో భక్తి ఉండేటప్పుడు, మనిషి యొక్క హృదయంలో పరిశుద్ధత ఉండేటప్పుడు, మనిషి యొక్క హృదయంలో దేవుని పట్ల భయము, భక్తి, విధేయత, విశ్వాసము ఉండేటప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు అనుకుంటాడట, ఈ పరలోకము ఎవరి కోసం అంటే ఈ నరుల కోసం అని చెప్పి సంతోషపడతాడట. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి ఆస్తిని సంపాదించాడు, మంచి సుందరమైన సౌకర్యం కలిగిన ఇంటిని కట్టాడు, తనకున్న సమస్తాన్ని, జ్ఞానాన్ని, కష్టాన్ని వెచ్చించి ఒక నివాసాన్ని స్థాపితం చేశాడు. ఒక కొడుకు, ఒక కుమార్తె ఉంది. ఆ కుమారుడు చూసి, ఆ కుమార్తెని చూసి తండ్రి ఏమనుకుంటాడు, ఈ ఇల్లు కట్టింది నా బిడ్డల కోసం, ఇల్లు కట్టింది నా కోసం కాదు కదా. పరలోకం ఎవరి కోసం అనిస్తుంటే, నరుణ్ణి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి, దేవుని నివాస స్థలమైన పరలోకమందు మనల్ని ఉంచడానికి దేవుడు పరలోకాన్ని నిర్మింపచేస్తాడు. ఇప్పటికీ కూడా ప్రభు అంటాడు, నా ఇంట అనేక నివాసములు కలవు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఏం చేస్తా, మీకోసం నేను మొరపెడతా. పరలోకము నుండి ఏమొస్తుందని అంటే, దేవుడి ప్రణాళిక నిరంతరము కూడా ప్రయాసపడుతుంది. రక్షణ, రాకడ, సంకల్పము నిరంతరము కూడా మనిషి కోసం ప్రయాసపడుతుంది. అందుకనే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే కనుక మత్తయి సువార్త 6:1 చూస్తే, మనుషులకు కనబడనివన్నీ వారి ఎదుట మీ నీతి కార్యమును చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమునున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. మనుషులకు కనబడవల్ని, మనుషుల ఎదుట మన నీతి క్రియలు చేయకుండా ఏం చేయాలట, జాగ్రత్త పడుడి. ఒకవేళ మనుషుల ఎడల మేలు చేసేవారముగా, మనుషుల ఎడల ఫలభరితమైన స్థితిని ఆశించే వారముగా ఉంటే పరలోకమందు మనకేముండదట, ప్రతిఫలము తండ్రి ఇవ్వడు. కొంతమంది మందిరానికి ఫ్యాన్ ఇస్తారు, ఆ 3 రెక్కలకి కుటుంబంలో 30 పేర్లు రాస్తారు. ఆ యొక్క ఫ్యాన్ నిండా పేర్లే ఉంటాయి. కొంతమంది టేబుల్ చేస్తారు, టేబుల్ నిండా కుటుంబం పేర్లు. ఏదైనా ఒక వస్తువు ఇస్తే మందిరంలో వాళ్ళ పేరు ఉండాలి. ప్రభు అంటాడు, నువ్వు దేవునికి ఇచ్చే కానుక నువ్వు కుడి చేతితో వేస్తే ఎడం చేయికి తెలియకూడదు. మా పేరు చదవలేదంటారు కొంతమంది, మా పేరు రాలేదంటారు కొంతమంది, మా పేరు చదవని దానికి, మాకు పేరు రాని దానికి మేము ఎందుకు ఇవ్వాలని అనుకుంటారు కొంతమంది. కానీ ప్రభు అంటున్న మాట, మనుషులకు కనబడవల్ని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. దేవుని దగ్గరికి మనం వస్తాం, దేవుడి మాట నెరవేర్చాం, దేవుడి దగ్గర కూడా మన బుద్ధిని నెరవేర్చుకోవడానికి మనం చూస్తాం. ఇప్పుడు పరలోకం నుండి మనకు సహాయం వస్తుందా, పరలోకం నుండి సహాయం రాదా? మన యొక్క అక్కర సమయంలో, ఆపద సమయంలో, మన యొక్క అపకారం కలిగిన స్థితిలో ఉండేటప్పుడు పరలోకము నుండి మనకు సహాయం రావాలని అంటే మన స్థితి, మన కార్యము ఎవరికి నచ్చాలి? పరలోకమునున్న తండ్రికి నచ్చాలి, పరలోకంలో ఉన్న దేవునికి నచ్చాలి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒకప్పుడు ఏసావు గారిని గోతులే వేస్తారు, ఏసేపు గారిని గోతులు వేస్తారు. ఏసేపు గారిని ఆ చావు గోతు నుంచి రక్షించింది దేవుడి కృప. పరలోకంలో ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు పాప స్థలము నుండి సువార్త కడకు దేవుడు నడిపించేవాడు. పాప స్థలము నుంచి, శాప స్థలము నుంచి, వ్యాధి స్థలము నుంచి నిరంతరము మనల్ని రక్షించగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు ఉన్నతమైన వాడు కాబట్టే ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తాడు. ఉన్నతం కానీ సైతాను పతనం వైపు నడిపిస్తుంది.
పడిపోయే బుద్ధి సైతానిది కాబట్టే పడిపోయే పనులనే నేర్పిస్తుంది. దేవుడి బుద్ధి పైకెత్తించేది కాబట్టి పైకెత్తించే ఆలోచనలు, ఫలింపు కలిగిన ఆలోచనలతో ప్రభు మనల్ని ఉంచుతున్నాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, మనుషుల అపరాధములను క్షమించునేలా పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధములను కూడా క్షమించును. మన సంఘంలో ఏమిత్తుతామో పరలోకంలో కూడా దేవుడు వాటిని ఇస్తానంటున్నాడు. మంచిని విత్తితే మనకు మంచి వస్తుంది సంఘంలో, చెడుని విత్తితే దేవుడు ఉగ్రత వస్తుంది మన మీదకి. అందుకని దేవుడు అంటున్న మాట, మొదట నీ తండ్రి రాజ్యమును నీ తండ్రి యొక్క నీతిని నీవు వెతకాలి. మనం ఎవరిని వెతకాలట? దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. పరలోకం నుండి బలిష్టమైన దేవదూత గారు వచ్చారని మనం చెప్పుకోకముందు పరలోకంలో నుంచి ఎవరు వచ్చారు, ఏం వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నది మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. పరలోకంలో నుంచి ఆనాటి కాలంలో ప్రభు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, ఆ ప్రభువే మనకేమిచ్చాడంటే క్షమాపణ అనే స్థితినిచ్చాడు. పాపమును క్షమించే స్థితిని మనకు అందించాడు. పాపమును తొలగించే స్థితిని, వేషధారణను తొలగించే స్థితిని, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును అన్నట్లు దేవుడు మన అపరాధములను క్షమించేవాడు. దేవుడు మన అతిక్రమములను పరిహారం చేసేవాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించినలా పరలోకమందున్న మీ తండ్రి మన అపరాధములను ఏం చేస్తాడట? క్షమిస్తాడు. మనం క్షమిస్తామా? ఎదుటివారి తప్పులు మనం చెబితే మన తప్పులను కూడా సైతాను చెప్పేస్తుంది. మనం ఏం విత్తుతామో అది కోసం. అందుకనే పరలోకమునున్న తండ్రి తను అడుగు వాటి కంటేను అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను మనకిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడినని మన పరలోకములో ఉన్న తండ్రి వైపు చూసి అడుగుతుంటే గనక ఈవి అనగా బహుమానములు, మనం అడుగుతున్న బహుమానముల కంటే గొప్ప మహిమ కలిగిన బహుమానములను ప్రభువు మనకు అందించేవారు. అందుకని పరలోకంలో నుండి ఏమొస్తుందంటే మేలైనవి వస్తున్నాయి. పరలోకంలో నుండి ఏమొస్తున్నాయంటే దీవెనలు వస్తున్నాయి. పరలోకంలో నుంచి ఏమొస్తుందంటే ఫలింపు వస్తుంది. పరలోకం నుంచి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. పరలోకం నుంచి ఏమొస్తుందంటే జీవం వస్తుంది. పరలోకం నుంచి ఏమొస్తుందంటే క్షమాపణ వస్తుంది. పరలోకంలో నుంచి ఏమొస్తుందంటే సాక్ష్యం వస్తుంది. మన దగ్గరికి ఎన్ని వచ్చాయి? మన దగ్గరికి వీటిలో ఎన్ని మనం సంపాదించుకున్నాం? ఎన్ని సద్వినియోగం మనం చేసుకుంటున్నాం? పరలోకంలో నుంచి ఆకాశంలో నుండి నీళ్ళు వస్తే పంటలు పండుతున్నాయి, మనకు ఆహారము, జీవరాశులకు ఆహారం దొరుకుతుంది కదా. పరలోకంలో నుంచి వస్తున్న వాటిని బట్టి మనం ఎంతగా పోషింపబడుతున్నాం, ఎంతగా మనం ఉన్నతమైన స్థితిలో మనం ఉండగలుగుతున్నాం. పరలోకంలో నుండి వచ్చిన రక్షణ బట్టి, పరలోకంలో వచ్చిన క్షమాపణ బట్టి, పరలోకంలో వచ్చిన సాక్ష్యంను బట్టి, పరలోకం నుండి వచ్చిన జీవజలమును బట్టి, పరలోకంలో నుండి వచ్చిన సాక్షితత్వాన్ని బట్టి, పరలోకంలో నుండి వచ్చిన ప్రభు యొక్క మహిమస్థితిని బట్టి మనం ఏమి సంపాదించుకోగలుగుతున్నాం? రాతి నేల మీద ఎన్ని నీళ్లు పోసినా సరే ఆ నీళ్లు రాతిలోనికి వెళ్ళవు, పంటను పండవచ్చవు. రాతి నేలలో పంట పండుతాదా? పండదు కదా. పరలోకంలో ఉన్న ప్రభు మనకి ఇన్ని ఈవులను ఇస్తున్నాడు, ఇన్ని బహుమానాలు ఇస్తున్నాడు, ఎంత రక్షణ కార్యక్రమాన్ని ప్రభువు చేపడుతున్నాడు. మనం ఎన్ని స్వతంత్రించుకుంటున్నాం, వేటిని సద్వినియోగం చేసుకుంటున్నాం, వేటితో మనం ఉండగలుగుతున్నాం. అందుకనే ప్రభు అంటున్న మాట, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఎప్పుడెక్కుతాం? రెండో రాకట్లో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు షకీనా మేఘంలోనికి ప్రభు మనల్ని ఆయత్తుపరుచుకొని మెగాసురుడిగా ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకనే ప్రభు అంటున్నమాట, ప్రస్తుతానికి పరలోకమునకు ఎక్కినవాడు ఎవరనిస్తుంటే పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకపు మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళారు. మనం కూడా పరలోకం నుండి భక్తిని సంపాదించుకుంటే ఈ పరలోకపు బహుమానాలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయంటే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాయి. పరలోకానికి తీసుకుని వెళ్ళే బుద్ధులు, పరలోకానికి తీసుకుని వెళ్ళే ఆలోచనలు,
పరలోకమునకు తీసుకుని వెళ్ళే దైవ సంబంధమైన సహవాసము మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు మనం నిలుపుకోగలుగుతున్నాం, పోషించుకోగలుగుతున్నాం, కాపాడుకోగలుగుతున్నాం, వాటిని స్థిరపరుచుకోగలుగుతున్నాం, మనం ఒకసారి ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు భూమి మీద ఉండేటప్పుడు ప్రభువు ఏ పని చేసినా సరే పరలోకపు చిత్తాన్ని జరిగించడానికే భూమి మీదకి వచ్చాడు, కానీ భూమి మీద మనుషుల ఇష్టాన్ని నెగించడానికి ప్రభు భూమి మీదకి రాలేదు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడనిసినంటే, పరలోకపు చిత్తాన్ని భూమి మీద వ్యాప్తి చేయించడానికి, ప్రకటించడానికి, ప్రజల్లోనికి తీసుకురావటానికి, మనుషులకు అందించటానికి. ప్రభువే జీవాహారముగా పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారమును నేనే అని ప్రభువే మనందరికీ ఆయన ప్రబోధన సంస్కారపు విందును ప్రభువు మనకిస్తున్నారు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలుకు అరణ్యములో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ప్రభువు 40 దినాలు 40 సంవత్సరాలు నడిపిస్తూ, ఈ 40 సంవత్సరాలు కూడా ప్రభువు వారికి ఆకాశంలో నుంచి మన్నానిచ్చాడు ఆయన. ఈనాడు సంఘకాలములో సంఘానికి పరలోకం నుంచి ప్రభు ఇస్తున్న జీవాహారం ఏంటనిసనంటే ప్రభు భోజన సంస్కారపు విందు. ఇది ప్రభు ఇస్తున్న విందు. ఇది ప్రభువే స్వయముగా మనకి అంటుకుంటున్న విందు, ముట్టుకుంటున్న విందు, ప్రభు మనలో ఐక్యతలోనికి నడిపించుకుంటున్న విందు. పరలోకంలో నుంచి రక్షణ మాత్రమే కాదు, పరలోకంలో నుంచి ఏమిస్తున్నంటే పరలోకానికి ఉపయోగపడు ప్రభు భోజన సంస్కారపు విందును ప్రభు ఇస్తున్నాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆనాటి కాలములో శిష్యులైన వారు ప్రభువుల సంస్కారపు విందును 11 మంది ఒకలాగా తీసుకున్నారు, 12వ వాడు ఒకలాగా తీసుకున్నారు. 11 మంది కూడా భూమిని తలక్రిందులు చేయువారుగా, అనగా పరలోకమును భూలోకంలో ప్రచురించువారిగా ప్రభు తీసుకుని రూపించాడు, రుజువుపరిచాడు ప్రభువోజన సంస్కారపు విందును. ఈరోజు మనం ప్రభువోజన సంస్కారపు విందును మనం తీసుకుంటున్నాం, పరలోకంలో నుండి వచ్చిన విందును. దీనిని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, ఏ విధంగా అవలంబిస్తున్నాం, మనమే ఒకసారి గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో చూడగలిగితే, మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకున్నట్లు చూచుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినట్లా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించి మనం తప్పించుకుని మరి నిశ్చయం కాదా? దేవుని వాక్యం క్రమంగా నేర్పిస్తే ఎవరికి నచ్చు. పరలోకంలో ఉన్న దేవుని క్రమమును మనము నేర్చుకోవడానికి ఇష్టపడకుండా క్రమం నేర్పిస్తున్న వారి మీద తిరుగుబాటు చేస్తున్నామంటే, ఒకరోజు దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు చేసేస్తాం. మనకి ఎక్కడ అలవాటైంది? ఇది లోకంలో అలవాటైంది, సంఘంలో అలవాటైంది, రేపొద్దున దేవుని దగ్గర కూడా అలవాటైపోద్ది. అందుకనే మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకున్నట్లు చూసుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకుపోయినలా పరలోకమందున్న బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయం కాదా? ఇక్కడ దేవుడు అంటేనే భయం ఉండదు, దేవుని మాట అంటే భయం ఉండదు, దేవుని దేవాలయం అంటే భయం ఉండదు, దేవుని యాజకుడు అంటే భయం ఉండదు, దేవుని సంఘం అంటే గౌరవం ఉండదు, దేవుని కార్యక్రమం అంటే విలువ ఉండదు. అటువంటి మనల్ని దేవుడు ఎట్టా తీసుకుని వెళ్ళిపోతాడు పరలోకానికి? దేవుడు ఎలాగ తీసుకుని వెళ్ళిపోతాడు పరలోకానికి? మనం పరలోకంకి వెళ్ళిపోవాలని అంటే ముందు పరలోకపు బుద్ధి ఎక్కడ నేర్చుకుంటామంటే దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటాం, దేవుని మందిరంలోకి నేర్చుకుంటాం, దేవుని మాటని బట్టి మనం నేర్చుకుంటాం. దేవుని మాటని ఇక్కడ మనం నేర్చుకోలేనప్పుడు పరలోకం గురించి మనం ఏం నేర్చుకుంటాం? అందుకని పరలోకంలో నుంచే దేవుడు మోషేకు గుడారమున అమర్చిపోయి కొండ మీద మీకు చూపిస్తున్న మాదిరిగానే సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుడి అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఆ గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఇశ్రాయేలుకు అందించాడు. ఈరోజు మనం
దేవుడి మందిరంలో ఉంటున్నాం, దేవునికి విలువిస్తున్నామా? దేవుని మాటకు విలువిస్తున్నామా? దేవుని మాటకు దేవునికి విలువిస్తే రేపొద్దున పరలోకం మనల్ని గుర్తిస్తుంది. దేవుని మాటకు, దేవుని మందిరానికి, దేవుని క్రియలకు మోషే గారు విలువిచ్చారు కాబట్టి మోషే గారు చనిపోయిన తర్వాత పరలోక పటాలపు దేవదూతలు అందరూ వచ్చి మోషే గారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పటికీ కూడా మోషే గారు ఎక్కడున్నారో ఏంటో అన్నది మనకు తెలియదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, పరలోకపు వాస్తవ్యులుగా మనం, అందుకనే ఫిలిప్పీ పత్రిక 3:20 ప్రభు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. బయట దేశానికి మనం వెళ్ళాలి అనిసనంటే అక్కడ వీసా కావాలి. వాళ్ళు వీసా ఇవ్వకుండా మనం ఆ దేశానికి వెళ్ళం కదా. మన దేశం ఏమో పాస్పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు వీసా ఇవ్వాలి. మన సంఘంలో రక్షణ పొందాలి, పరలోకంలో మనం అధికారాన్ని సంపాదించుకోవాలంటే దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో సహవాసం సంఘ జీవితంలో మనం చేయకపోతే మనం చనిపోయిన తర్వాత, మన కాలం గడిచిన తర్వాత ఏ గతిలోనికి వెళ్ళిపోతాము? పాతాళ లోకానికి వెళ్తాము, లేదంటే పరదేశకు వెళ్తాము. ఇటు వెళ్తాము. మన బుద్ధి ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, పరలోకంలో నుంచి దేవుడు అందించిన స్థితిని జాగ్రత్తగా గమనిస్తే, తన స్వరముతో సృష్టిని అందించాడు, నరునికి అధికారం ఇచ్చాడు, ఉగ్రతనిచ్చాడు, దేవుని సమాధానాన్ని ఇచ్చాడు, దేవుని పిలుపునిచ్చాడు, దేవుని సన్నిధి సహవాసాన్ని ఇచ్చాడు, దేవుని సాక్షితత్వాన్ని ఇచ్చాడు. క్రిందున్న సైతాను లోకానికి పాపాన్ని ఇచ్చింది, శాపాన్ని ఇచ్చింది, వ్యాధినిచ్చింది, కరువునిచ్చింది, అక్కర్నిచ్చింది, అప్పుల్నిచ్చింది, అవస్థలను తెచ్చింది. కానీ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి వాక్యం అనే వెలుగునిచ్చాడు, క్షమాపణ రక్షణనిచ్చాడు, జీవాహారం అనే దైవశక్తినిచ్చాడు, నీతి చిత్తమనే రాజ్యాధికారాన్ని ప్రభు మనకు అందించాడు. మనం పరలోకంలో నుంచి వేటిని మనం సంపాదించుకున్నాం? పరలోకపు పరిశుద్ధులకు, అతి పరిశుద్ధులకు యేసుక్రీస్తు ప్రభు ఆదరణకర్తగా తమ బుద్ధిని, మందిర స్థితిని ప్రభు మనకు అందించారు. మోషే గారి కాలంలో పరలోకంలో నుంచి ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం, పస్కా విందు, ప్రత్యక్ష గుడారం, ఎన్నిక ప్రజలైన వారికి దేవుని భద్రత పరలోకంలో నుండి వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా వచ్చినప్పుడు సంఘానికి ఏమి ఇచ్చాడంటే, తన శరీరాన్ని ఇచ్చాడు, తానే వచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, ప్రభోజన సంస్కారపు విందునిచ్చాడు. ఈరోజు మనం సిద్ధపరుచుకుంటే రేపుద్దన్న 7 ఏండ్ల విందు వైపు మనం నడుస్తాం. సంఘంలో శ్రమగా ఉంటూ పరలోకంలో ఆదరణ కర్తగు పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏమిచ్చారు మనకంటే, రక్షణ వార్త, రాకడ వార్త బైబిల్ మిషన్ ద్వారా మనకి ఇచ్చారు. బైబిల్ మిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకంలో నుండి వచ్చింది. పరలోకంలో నుండి వచ్చిన ఈ మిషను బైబిల్ మిషను, ఇది ప్రభువు బయలుపరుచుకున్నది, ఇది ప్రభువు పరిమళింప చేసేది, ఇది ప్రభువును ప్రచురము చేసేది, ప్రభు ప్రాబల్య బోధన వినిపించేది బైబిల్ మిషను. ఇది సొంత జ్ఞానముతో కాదు, దేవుని ఏర్పాటుతో, దైవ జ్ఞానముతో, దైవ ఆలోచనలతో దేవుని ప్రాబల్య బోధన వినిపించడానికి భూలోకానికి బాహాటముగా వచ్చిన వధువు సంఘం అనే మేఘమును సిద్ధపరచడానికి వచ్చిన మిషన్ బైబిల్ మిషను. ఈ బైబిల్ మిషన్ యొక్క స్థితి ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది. ప్రభు వచ్చారు, పని చూసుకున్నారు, వెళ్ళారు. ఆదరణకర్త గారు వచ్చారు, పని చేస్తారు, పొద్దున్న వెళ్ళిపోతారు. బైబిల్ మిషన్ కూడా పైనుండి వచ్చింది, వెళ్ళిపోతుంది. రేపు మనం పైనుండి వారముగా ఉన్నామా, క్రిందుండి వారముగా ఉన్నామా? ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు బయలుపరిచిన మిషను బైబిలు మిషను. ఇది ప్రభు పరిచర్యలో ప్రథమ జ్యేష్ఠ సంఘముగా ప్రభు తన యొక్క సమృద్ధికరమైన దీవెనలతో నడిపించుకుంటున్న సంఘం బైబిల్ మిషన్ సంఘం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్ది వారము దీవించుము, నీ ఏర్పాటు చిత్త ప్రకారం మమ్మల్ని
పోషించి నడిపించుము, ప్రేమించుము, ఆదరించుము. నైనా నీ ఏర్పాటు బైబిల్ మిషన్ నుంచి మేము చెదిరిపోకున్నట్లు, అదిరిపోకున్నట్లు, నైనా నిర్లక్ష్యము చేయకున్నట్లు, నైనా నీ పరిశుద్ధాత్మ గారి వశంలో మమ్మల్ని మీరు స్థిరపరచుకుని పరలోకపులో నుంచి వచ్చిన ఈవులను, రక్షణలను, ఆత్మీయ వరములను, ఆత్మీయ ఫలములను మేము ధరించుకొని నైనా మా పౌరస్థితి పరలోకముందని మేము గ్రహించుకొని అట్టి బుద్ధిని మాకు అమర్చి బుద్ధి కలిగిన కన్యకల వలె మమ్మల్ని మీరు నడిపించుకుని మేము మహిమను పొందమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, స్వస్థత, రక్షణ, రాకడ, ధన్యత, శుభాలు, జయాలు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికి నిండుగా మెండుగా అనుగ్రహించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.